హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివునైతే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసినోళ్ళైతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. మన ఈరోజు వీడియో ఏంటంటే నిన్నైతే మనమైతే నీళ్ళైతే కలిపాం కదండీ! ఇంజిన్ పెట్టేసి కుమారి నేను చూడండి అంతాను. అసలు నిజంగాను ఇది గుడ్డి అంటే ఇసక గుడ్డండి ఇది. దీన్ని గుడ్డి అంటాం మేము మా శ్రీకాకుళం వాడుక భాషలో. గుడ్డి, ఇసక గుడ్డి కాబట్టి ఇది త్వరగా ఎండిపోతుందండి. అంటే ఇంకిపోద్ది. అందులోకి మనం అయితే మొత్తం బట్టికే ఇస్తాం కాబట్టి త్వరగా ఎండిపోద్ది. మొత్తం కలిస్తేనేమో కొంచెం పదును కాసునేమో. ఇదేమొచ్చేసి రొట్టె పీల్చుకున్నట్టు ఈ పొడేమొచ్చేసి దీనికి ఇగో ఇది పొడి ఉంది కదా! అదేమొచ్చేసి చూడండి. ఇది పొడి. అదేమో బట్టి. ఇదేమో త్వరగా పీల్చుకుంటది. మరి మొత్తం పెట్టొచ్చు కదా! అనేసని అంటారు. మొత్తం నీళ్ళు పెట్టొచ్చు కదా! అనేసని అంటారు. మొత్తం నీళ్ళు పెట్టడానికంటే వచ్చేసి బాగా సమయం పడతది. అలాగే ఇంధనం కూడా ఖర్చవుద్ది. పెట్రోల్ చాలా అవుతది కాబట్టి మరి ఇలాగ చేస్తాం. అంటే దానికి కకృతి కాదండి. ఏమంటారు పెట్రోల్ అవ్వడానికి కకృతి కాదు. గాబు ఎక్కువ మొలిచేస్తదండి. ఈ గ్యాప్‌లో ఉంది కదా! ఇది ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌లోన బాగా గాబు మొలిచేస్తది. ఆ గాబు మొలిచేస్తే మళ్ళీ ఇంకా అది తీయడానికి మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి కాబట్టి మరి ఇలాగే బాధపడి ఇలాగే ఒక వారానికో, ఒక 5 రోజులకో ఇలాగే ఇంకా తీరుబాటు ఇంకా లేదు అని అనుకుంటే ఒక ఇంచుమించు ఒక 9, 10 రోజులు. ఇంక అంతకు మించి అయితే ఉంటే మొత్తం మొక్కయితే చచ్చిపోద్ది. అదండి. ఈరోజైతే ఇగో ఈ గుడ్డయితే ఇగో ఇలాగుంది. ఇప్పుడైతే మనం నిన్నైతే కొన్ని కటింగ్ అయితే చేసాం. మొత్తం ప్రూనింగ్ చేసాము. కొంతవరకైతే చేసుకున్నాను. కుమారేమో నీళ్ళు కలిపింది. నేనేమో వచ్చేసి ప్రూనింగ్ అదే కటింగ్ అయితే కొమ్మ కటింగ్ అయితే చేశాను. ఇంకా ఈరోజైతే ఉందండి. చూడండి అవన్నీను ఆకులు ఎలాగున్నాయో కనిపిస్తున్నాయి మీకు. ఈరోజైతే మళ్ళీ నేను కూడా కటింగ్ చేయడానికైతే కొంచెం వచ్చానండి. మరి ఇంకెందుకు ఆలస్యం కటింగ్ చేద్దాం. ఇగోండి ఈ కొమ్మ కటింగ్‌తోనైతే మీకు కొమ్మ కట్టరు ఇది. ఇది ఆన్‌లైన్‌లో బుక్ చేశానండి. ఇంతకుముందు కూడా మీకు చూపించాను. ఇగోండి ఇది ఆన్‌లైన్ అయితే బుక్ చేశాను. ఇది చాలా మంచి పని చేస్తుంది. మంచి ఉపయోగం అవుతుందండి. మంచి నీట్‌గా అయితే కట్ అవుతుంది దీనితోటి. కొమ్మ కటింగ్ అంటే ఎక్సలెంట్‌గా ఉంది. మీకు ఫ్రంట్ వీడియోతో కన్నా బ్యాక్ వీడియోతో అయితే మీకు చూపిస్తాను. ఇగోండి ప్రతి కొమ్మకున్ని ఇలా నీట్‌గా మంచి కట్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. ఇంచుమించు మన పల్దం పుల్ల ఉంటారు కదండీ! అంతా కూడా కట్ అయిపోద్ది దీనితోటి. అంటే పటక్కుమని కట్ అయిపోద్ది ఏ పచ్చి కొమ్మ అయినా కానీ. ఎండు కొమ్మ అయితే కొంచెం ఇబ్బంది దీనితోటి. ఈ తాయివాను రకం ఏంటంటే మనం ఎప్పటికప్పుడే మనం కట్ చేసుకోవాలండి. మనం కాపు వచ్చినాక మళ్ళీ కాపు దిగుబడి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మనమైతే ఎట్టి పరిస్థితుల్లోనైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే రైతుకి లాభం. లేదంటే నాకు అడిగితే కొంతవరకు అయితే బాగా నష్టం. ఎందుకంటే ఎంత పిలకలెడితే అంత మంచిదన్నమాట. ఇంకోండి ఈ తడి మీద కొంచెం మనం కట్ చేస్తే మంచిగా ఉంటుంది. మొక్క కూడా ఎండిపోయినట్టు ఉండదు కదా! తడి మీద కొంచెం పొదులుకుంటుంది. ఆ పొదులుకోవడం అన్నది ఏంటంటే బాగుంటుందండి. ఎక్కడో ఏటో గండి ఇలా పింజలు ఉన్నాయి. వాటికి తప్పించేస్తాము. వీటిని తప్పించి బాకీ ఉన్న కొమ్మలకైతే కట్ చేస్తాము. చూడండి బోడిగా కట్ చేసేయాలండి అసలు మొక్కని మొత్తం. మరి ఎక్కడ జంట లేకున్నా కాయలుంటే ఒకవేళ గుంచేయాలి తప్ప
బాకీ మొత్తం ఇలా కట్ చేయాలి. ఇగోండి ఇవన్నీ చూడండి అలా కట్ చేసేసాను. మొత్తం నీట్‌గా అయితే కట్ చేసేసాను. ఇగో కింద చూడండి ఎలా పడిపోయినాయి ఆకులు జంటలతో సహా. చూడండి. ఇలాంటప్పుడు కొంచెం ఏదైనా మంచిగా ఇది పొటాష్ గానీ అలాంటివి ఏవైనా ఇస్తే బాగానే ఉంటది గానీ, కాకపోతే ఏంటంటే ఎండ కారణంగా మళ్ళీ ఈ మొక్క అంటమొచ్చేసి తట్టుకోలేదండి. కొంచెం అందుకనే మరి ఏ ఎరువు కూడా ఎయకూడదు. అలాగా దీన్ని బ్రతికించడమని. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడు అప్పుడు మన ప్రతాపం చూపించాలే తప్ప, ఈలోపు మరైతే లేదు. ప్రతాపం అంటే ఏంటంటే పెండ అదే ఆవు పేడ గాని, గత్తం అలాంటివి గాని ఏస్తే బావుంటదని మొక్క మొదట. దీర్ఘకాలికంగా బావుంటది. పచ్చదనం ఉంటది. ఇప్పుడు చూడండి అది ఎయబట్టే కదా! గత సంవత్సరం ఏసాం, మూనోటి సంవత్సరం ఏసాం కదా! చూడండి దీర్ఘకాలికంగా ఇప్పటి వరకైతే ఏది ఎయలేదు. మధ్యలో ఏదో పొటాసు, డీఏపీ కొట్టాం అంతే అంతవరకే ఇంకేం లేదు. ఇలా ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తమును. ఇదిగోండి ఆల్రెడీ ఇవన్నీ చిగుర్లయితే వచ్చేసాయి. మనం త్వరగా కట్ చేయకపోతే ఆటోమేటిక్ చిగుర్లు వచ్చేస్తాయి కానీ తక్కువ వస్తాయి చిగుర్లు. అలాగని చెప్పేసి ఎక్కువ కాసేస్తాయి అనుకోని కాదు ఇప్పుడు. మళ్ళీ తొలకరిలోన బావుంటాయండి. అప్పుడు ఈ ఈ చిన్న చిన్న చిగుళ్ళే అప్పుడు పెద్దవయిపోతాయి. పెద్దయి ఎక్కువ కాపు కాయడానికి దోహదపడతది. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితిలోన మనమైతే కట్ చేసేయాలి మొత్తం తోట మొత్తం ఇలాగే కట్ చేయాలి. తీరుకున్నప్పుడల్లాను కొంచెం 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 చేసుకొని అలా కట్ చేస్తాను. మరి మీకు తెలిసిన విషయం కదా! మరి అటు డ్యూటీ ఇటు తోట చేయాలంటే మరి ఒక్కసారంటే ఏది కూడా అయిపోదు. అలాగని చెప్పేసి వేరే వాళ్ళకి ఎవరైనా పెడితే ఇక్కడ మా ఊర్లో అయితే జామ తోట గట్రా లేదండి. వేరే వాళ్ళ పని ఏదో ఎక్స్పీరియన్స్ ఉండి కట్ చేస్తారంటే వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటే వాళ్ళకి తెలీదు. అందుకని చెప్పేసి అలా కట్ చేసేస్తారో ఏమో నాకైతే భయం. అందుకని చెప్పేసి నేను ఒక్కడినే కట్ చేసుకుంటాను. అలాగని చెప్పేసి లేడీస్ కుమార్కి ఏంటి చెప్తాం ఇలాంటి పనులు కరెక్ట్ కాదు కదా! ఎంతైనా మనం చూసుకోవాల్సిందే. ఇవి అందవు కూడా తనకి. మీకు సరిగ్గా చూపించగలుగుతున్నానో లేదో నాకు తెలియదు కానీ ఒంటి చేతితోటే వీడియో పట్టుకొని ఒంటి చేతితోటే పని చేయాలంటే కొంచెం కష్టమేనండి. కొంచెం దయచేసి మన్నించగలరు. పైన ఉన్నాయండి అవైతే అందట్లేదు. ఇంకా ఉన్నాయి కానీ ఎలాగైనా ఆ కొమ్మ వంచి అయితే మనమైతే కటింగ్ చేసేయాలి. చూడండి ఆ చెట్టుకైతే ఎలాగ మంచి నీట్‌గా మొత్తం బోడిగా చేసేసాను. మొత్తం కట్ చేశాను. కింద చూడండి ఎలా పడ్డాయో ఆకులన్నీను.
కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి. ఇంగో ఈ చిన్న మొక్కలకు కూడా ఇగోండి ఇక్కడ బంతి చెట్టు దగ్గర ఇగోండి వీటిని కూడా కటింగ్ చేస్తాను. మనం వెనక నుంచి ఉడిసాం కదా, ఆ తోట ఉడిసేటప్పుడే ఇగో చూడండి ఇలా ఉంటుందండి. కట్ చేసిన తర్వాత మొక్క అన్నది మరి చీకటి పడుతుంది కాబట్టి చాలా అంటే పని ఎక్కువ ఉంటుందండి. కటింగ్ అంటే అంత త్వరగా అయిపోదు. ఇలా నీట్గా అయితే చేయాలి. ఇక్కడ ఈ రోజైతే ఈ గుంటు మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇగో అక్కడ వరకు అయితే తీసానండి. మొత్తం ఇవన్నీ చూడండి మొత్తం కంపల్లాగా అయిపోయినాయి. ఇవి ఇలా తీసేయాలి మొత్తం. ఇలాగే తోట అంతా కట్ చేయాలండి. వీలున్నంత వరకు అయితే మ్యాక్సిమం అయితే కట్ చేయాలి. వేరే వాళ్ళు ఒక కేజీ జాంకాయలకి అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. కేజీ జాంకాయలు చూడాలి ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది. ముచ్చి ఒకటి తీసుకొని వాళ్ళకి ఒక కేజీ ఇచ్చిస్తే ఎలాగ వెళ్తున్నాం కాబట్టి కేజీ ముచ్చి అయితేనే మనకి లెక్క బాగా దొరుకుతుంది. అలాగని పెద్ద ముచ్చి అయితే లెక్క దొరకదు. ఎప్పుడు ముచ్చులు అయితే ఉంచుకుంటామండి ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా ఇలాగే అడుగుతారు కాబట్టి. మరి కాటా కూడా తీయం, అలాగ డైరెక్ట్ ఈ ముచ్చులోనే వేసేస్తాం. దీని మారకు అంది ఇలా కట్టడానికి వస్తే అదే కేజీ అనమాట. ఇదిగోండి మంచి కాయలు. ఇదిగోండి కేజీ అయితే అయిపోయినాయి. ఫ్రెష్ పళ్ళు, మంచి పళ్ళు అండి ఇవి. కేజీ అయితే అయిపోయాయి. వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోవాలి. కేజీ అయితే ఆర్డర్ ఇచ్చారు మనకి తీసుకురమ్మని చెప్పేసి. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. బాయ్. మరి ఉంటాను. సాయంత్రం కూడా అయ్యింది.